కుటుంబం సంఘం అని ఒక కుటుంబం. అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడింది. సంఘం ఒక కుటుంబం. మరి కుటుంబంలోకి మీరు ప్రేమించండి. కుటుంబానికి ఏం చేయాలి? చాలా మంది కుటుంబానికి ఏం చేయాలి? ప్రేమ లేదు, దేవుని స్తోత్రం. అందుకే నేను చెప్పిన ఒక మాట, మీకు అందరికీ మొబైల్ ఉంది. ఈ దేవదాసును మన సంఘంలో ఆక్యపరిచయం చేసినప్పుడు అది చిన్న షార్ట్, మంచి థాట్స్ ఉన్నది. ఇది తీసుకొని మీరు మొబైల్ పెట్టండి. చిన్న మొక్క, ఎక్కువ సమయం అవసరం లేదు. 2 సెకండ్లు ఉన్న ఒక మంచి థాట్స్ కట్ చేసి అదేం చేయాలి? నీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఏం చేయాలి? పెట్టాలి. అది పెట్టడం వలన చాలా మందికి ఒక బిడ్డలు కలిగిన చిన్న మాట చాలు, వారి జీవితంలో ఏమవుతుంది? మారుతుంది. అది మీరు చెయ్యాలి. సగపట్ల ఉన్న వాళ్ళందరూ, మొబైల్ ఉన్న వాళ్ళందరూ చెయ్యాలి. స్తోత్రం. సరే అండి, బైబిల్ యోనాకి మనం వెళ్తాము. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం కదా. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. సరే అండి, యోనా అనే పదానికి అర్థం పావురం. యోనా అనే పదం పావురం. ఒక వ్యక్తికి పావురం అనే పేరు. యేసు బాప్టిస్టు పొందినప్పుడు పావురం వలన ఆత్మ యేసయ్య మీదకి దిగి వచ్చినట్టుగా రాయబడింది. ఇప్పుడు యోనా గురించి బైబిల్లో ఇది 4 పెద్ద అధ్యాయం కాదు, 4 అధ్యాయం ఇదండి. ఇది నేను చెప్పిన మాట శ్రద్ధ కలిగింది. నాకు యోనా పుస్తకం ఏంటంటే ఎన్ని నంబర్ అండి? ఎన్ని పైన ఎన్ని? 250, 753. అందరూ బైబిల్ తెరవండి. 763. మనకి తర్వాత మీరందరూ ఈ వాక్యము సరిగా అర్థం తెలిసి వినాలి. పుస్తకం 1వ అధ్యాయం 3 పదం. సరే, సాతానికి అసహించిన 3 పుస్తకాలు. సాతాను అసహించిన పాత నిబంధనలో సాతాను అసహించిన 3 పుస్తకాలు. అందులో ఒక పుస్తకం ఆది పుస్తకం అండి, ఆదికాండం. ఎందుకంటే ఆదికాండం 3:15 ఒక మాట రాయబడింది, స్త్రీ సంతానము ఆయన తలకి ఏమవుతుంది? తొక్కుతుంది. ఆయనని అది నీకు అప్పుడు ఈ మాట ఈ పుస్తకంలో రాయబడింది కాబట్టి సాతానికి ఏముంది? అసహ్యం. అంటే అసహ్యం చేయడానికి కాదు, యేసుక్రీస్తు అవతారం గురించి రాయబడిన పుస్తకం. ఆ యేసు వస్తుంది, సాతాను స్థానికి ఏమవుతుంది? తొక్కుతాడని తెలిసినప్పుడు సాతానికి భయంకర అసహ్యం. 2వ పుస్తకం ఏమనగంటే దేవునికి స్తోత్రము, దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9 నుండి 12 వరకు మీరు చదివితే యేసయ్య 2వ రాకడ గురించి రాయబడి ఉంది. సాతానికి నసీబత చేసి దేవుడు తన పిల్లలకు తీసుకొని వెళ్ళడానికి ఉన్న విషయము ఆ పుస్తకములు రాయబడి ఉన్న కాబట్టి సాతాను ఏం చేస్తున్నారు? అసహించుచున్నాను. 2వ పుస్తకం. 3వ పుస్తకం ఇప్పుడు మనం చదివిన యోనా గ్రంథం. యోనా గ్రంథం ఎందుకు సాతాను అసహించుచున్నారంటే ఆయన అర్థము, యోనా చాప కడుపులో 3 రోజులు ఉండినట్టుగా మనిషి కుమారుడు బాగా చెప్పండి భూమిలో 3 రోజులు ఉంటారు. తల ఊగడం కాదండి, 3 రోజులు ఎక్కడ ఉంటాం? భూమి
భూమి పైన కాదు, భూమి కింద. దేవునికి స్తోత్రం. ఇదొక కండసరంగా మీరు నేర్చుకున్నదండి. దేవునికి స్తోత్రం. అందుకని యోనా గ్రంథం 2వ అధ్యాయంలో చేప కడుపులో ఉండినట్టుగా కరెక్ట్ గా రాయబడి ఉంది. అప్పుడు ఈ పుస్తకం కూడా సాతానికి ఏమవుతున్నారు, అసహ్యం అని రాయబడి ఉంది. చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక ఈ 3 పుస్తకము సాతానే చేస్తున్నారు, అసహ్యం. ఇది యోనా గ్రంథం 4వ అధ్యాయం 4 విషయం చెప్పిన మాట ముగిస్తాను. యోనా గ్రంథం 4 అధ్యాయం ఉంది. 4 అధ్యాయంలో 4 విషయాలు అది చెప్పి మాట్లాడదాం, ముగిస్తుంది. మొదటి అధ్యాయములో చదవండి. 1 అధ్యాయం 3వ వాక్యం. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలని, అంటే దేవుడి సన్నిధి నుండి పారిపోవడం. స్తోత్రం. చాలా మంది విశ్వాసులు ఏమవుతున్నారు, దేవుడి సన్నిధి నుండి ఏమవుతున్నారు, పారిపోవడం. దేవుడి సన్నిధి పారిపోవచ్చా? దేవుడి సన్నిధి నుంచి పారిపోవచ్చా? ఎందుకు? ఒక గడియ కూడా బతకలేం మనం దేవుడి సన్నిధి నుంచి పారిపో. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరు ఉంది, అందుకని పారిపోవడానికి కాదు. నేను ఆచరణలు కాదండి. దావీదు మహారాజుడు 139 కీర్తనములో చెప్పిన మాట 9 వచనముల కిందకి చదివితే మీకు నేను చెప్పిన మాట నీకు అర్థమవుతున్నది. నేను ఎక్కువ రెక్కలు పట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నుండి సముద్రం అక్కడే ఉంది. తర్వాత కంటిన్యూ. అంతకాలం నన్ను మరుగు చెయ్యను, అంతకాలం నన్ను మరుగు చేసి నీ అక్కడ ఉంది. నాకు కలుగు నీ భూమి కిందకి వెళ్తే నీ అక్కడే ఉంది. చీకటి నన్ను కప్పుకుంది, నీ అక్కడే ఉంది. పరలోకముల కదా నీ అక్కడే ఉంది. నిన్ను విడిచిపెట్టినది అక్కడికి వెళ్తా. ఈ పగలు నీ ఒక్క విషయం తెలుసుకో, దేవునికి విడిచిపెట్టి నీ అక్కడికి వెళ్ళడానికి అక్కడ దేవుడు ఉన్నా. సోదరుడు, దేవుడికి విడిచిపెట్టి నీ ఎక్కడికి వెళ్తే, సముద్రానికి వెళ్తే, చీకటికి వెళ్తే, పాతాళానికి వెళ్తే, పరలోకములకు వెళ్తే, నీ రెక్కలు పట్టుకొని నీ ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వయామి, ఆయన సర్వయామి. సర్వయామి అని చెప్పడానికి అంటే ఆయన దేవునికి అన్ని భాష తెలుసు. స్తోత్రం కలిగిన ఒక్కొక్క ఊరుకున్న ఒక దేవత ఉంది, కానీ ఆ ఊర్ల భాష మాత్రం తెలిసినప్పుడు యేసు ప్రభు అన్ని భాష అతనికి వచ్చు. అర్థమవడం మాత్రం లేదు. అందుకే దేవుడు సంపట్టులాగా ఎక్కడికి వెళ్తే అక్కడే వెళ్ళిన ఎవరు ఉంది, దేవుడు ఉండినట్టుగా బైబిల్ రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగిన అదే చెప్పండి. యోగు కూడా అదే చెప్తున్నారు. యోగు గ్రంథం 26వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. అంటే పాతాళం తెరవబడి ఉంది, నాశన కూపము అది కూడా తెరవబడి ఉన్నది. సహోదర, దేవునికి విడిచిపెట్టి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఆవదు. ఎందుకంటే పాతాళం వెళ్తే అక్కడ తెరవబడి ఉంది. నరక వెలుగులు కూడా వెళ్తే అది కూడా తెరవబడినట్టు. కాబట్టి యోన నీ దేవుడి సన్నిధి నుండి పారిపోవడానికి అవదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడే అని దేవుడు దేవుడికి స్తోత్రం కలిగింది. ఆగరగా పారిపోయింది. ఆగరగా పారిపోయినట్టుగా ఆదికాండ 16వ అధ్యాయం 13వ వాక్యములు. ఆగరగా పారిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆగలే నీ ఎక్కడికి వెళ్తున్నానని అడిగినప్పుడు ఆగలు చెప్తున్న మాట, నన్ను ఎరిగిన వాడు ఇక్కడే ఉన్నావా? చదవండి చదవండి. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టాను. 16:13. చూచుచున్న దేవుడు నీవే అని పేరు
అంటే దేవుడు చెప్పి నన్ను చూచుచున్నా అంటే నీ ఎక్కడికి వెళ్తే అక్కడ నేను చూచుచున్నాను. ఈ పక్కన దేవుడి బిడ్డలకు ఎంతమందికి అర్థమవుతున్నారు? ఆ యోన గారు దేవుడిని విడిచిపెట్టి పారిపోయింది. నీ ఎక్కడికి వెళ్తే అక్కడ నేనున్నా. ఈ పక్కన చక్క బిడ్డలు విశ్వాస దేవుడికి విడిచిపెట్టి నీ ఎక్కడికి వెళ్తే అక్కడ అది ఎక్కడ వెళ్ళిపోయింది. ఆ మూడో వాక్యలే 2 మాటలు రాయబడింది. మీరు చూస్తున్నారు అంటే అదే పదం. నీ చదవద్దు, నీ చూడాలి. అక్కడ 2 మాటలు రాయబడింది. యెహోవా సన్నిధి 2 సార్లు రాయబడింది కదా. 2 సార్లు రాయబడిందా? ఎవరు బైబిల్ చెప్పండి. నేను నోరు లేనట్టుగా ఎందుకు కూర్చున్నారు? 2 సార్లు చేస్తున్నారు. యెహోవా సన్నిధి అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడ మీరు చదివితే ఏంటంటే దేవునికి స్తోత్రం. కింగ్ జేమ్స్ బైబిల్ రాయబడింది ఏమంటే మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. అక్కడ రాయబడింది bent down in the yoke. Went to the down to Joppa. No? Went to the down to Joppa. Bent down అంటే యోన గారంటే దేవుడి సన్నిధి నుండి కిందకి వెళ్ళిపోయారట. పడిపోవడం కాదు, స్తోత్రం కలిగింది కాక. దేవుడి సన్నిధి నుండి వెళ్ళిపోయిన వాడు ఎక్కడికి వెళ్తుంది? నాలుగు స్పందించలేదంటే దేవుడి సన్నిధి నుండి నీవు ఎక్కడికి పారిపోతే ముందుకు కాదురా దేవుడికి విడిచిపట్టినవాడు ముందుకు కాదు. నీ జీవితం నాకు అలాగే చెప్పడానికి స్పీడ్ వస్తున్నారు కానీ నీ గుంటకు తగిలినట్టుగా చెప్పలేకపోతే సరిపోతుంది. ఒక వ్యక్తి స్కూటర్లో మోటార్గా వెళ్ళచ్చు. అర్థం అవ్వలేదు. బండిని ఆఫ్ చేసారా వెళ్ళిపోతాడు, ఆ మోటార్గా వెళ్ళిపోతాడు. అంటే కొందరు మోటార్ వెళ్తున్నారు. ఆయన అర్థం నీకు అర్థం అవ్వలేదు. సులువుగా వెళ్ళొచ్చట. ఈ అంటే ఆ బండ పైన ఉంది, నీరెక్కిన బండి ఆఫీస్ ఎక్కడ వరకు వస్తుంది? ఆ బ్రిడ్జి వరకు వస్తుంది. సోదరు అంటే ఎరుసలేము నుండి అక్కడ కూడా ఇంగ్లీష్ కిందకి దిగారట. ఆరాధన ఉన్న చోట ఎరుసలేము, దేవుడు బిడ్డలు ఉన్న చోట ఎరుసలేము, ప్రార్థన ఉన్న చోట ఎరుసలేము, 7 పండుగ ఉన్న చోట ఎరుసలేము. అనొద్దు, నాకెక్కడికి కావాలి? ఈ పనిలో ఒక విషయం సంఘ బిడ్డలు బాగా ఎరిగి కూర్చొని దేవునికి విడిచిపట్టి, ఆరాధన విడిచిపట్టి, ఉపవాసం విడిచిపట్టి, ప్రార్థన విడిచిపట్టి నీ ఎక్కడికి వెళ్తే కప్పడబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆరాధన వద్దు, ప్రార్థన వద్దు, ఉపవాసం గుంటికి వద్దు, ఏ మధ్య ఉన్న మీటింగ్ వద్దు. నీ అడగ ఎత్తిన అనుకో, నీ కిందకి తల్లి ఆత్మీయ జీవితం డౌన్ 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 డౌన్. ఈ రోజు నీ ఆత్మీయ జీవితం డౌన్ గా ఉన్నారు. అది నుండి పైకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట విని ఈ రోజు జీవితం సిద్ధపడతాడు. నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పడుకొని కాడ ఇప్పుడు ఎక్కడికి దిగాడు? ఓడ కిందకి దిగాడు. సరక్కుంది, సరక్కుంది. ఈ ఓడ ఏంటి? ఏ ఓడండి? సరక్కుంది.
కింద పడుకున్నారట ఆయన బాబు నీ కిందకే ఇప్పుడు నీ ఓడ కిందకే సోదరు ముందుకు దేవుడు సన్నిధి కిందకే ఇప్పుడు నీ ఎక్కిన చోట కిందకరా ఆ ఓడలు సరం కూడా నీ ఎప్పుడు అడుగు పెట్టారో అప్పుడు నీ ఓడ ఏమవుతున్నది కదులుతున్నా ఓడ ఏమవుతున్నారు ఎందుకు కదులుతున్నారు దేవుడు సన్నిధి నుండి పారిపోయినా మిగిలిపోయిన ఒకడు ఈ ఓడకి వచ్చి దిగారు దాన్ని బట్టి ఓడ ఏమైంది కదిలిన కాబట్టి వారందరూ సరకు కట్టి ఏం చేశారు ఇసరేలు వచ్చిన సరకు ఇప్పుడు వరకు ఏం చేయలేదు ఇప్పుడు వరకు కనబడింది ఇప్పుడు వరకు ఓడ నుండి బయటికి ఏం చేయలేదు వచ్చిన సరకు లోపల ఉంది అది ఎప్పుడు బయటికి వేసాడో అప్పుడు ఓడ ఏమవుతుంది కదలకుండా స్థిరంగా నిలబడుతుంది కదలడానికి కారణం దేవుడి సన్నిధి నుండి పారిపోయిన కాబట్టి సరక్కు లోపలలో యోన గారు ఏం చేస్తున్నారు పట్టుకున్నారు స్తోత్రం 3 వాక్యం చూడండి 15వ వాక్యం 15 1 అదే 15 యోనాను ఈ సముద్రంలో పడవేసిరి 3 ఎక్కడికి వెళ్ళారు కిందకి కదా 1 దేవుడి సన్నిధి కిందకి 2 ఓడ కిందకి 3 ఓడ నుండి ఎక్కడికి సముద్రముల కింద కదా సముద్రముల కింద కదా బాబు యేసయ్యకు విడిచిపెట్టి దేవునికి విడిచిపెట్టి ఆరాధన విడిచిపెట్టి స్తోత్రం ప్రార్థన విడిచిపెట్టి అది నీకు అవసరం లేదు నీ జీవితం దొరకని తిరుగుతున్నాను కానీ నీ పైకి కాదరా సోదరం కలిగి 2వ అధ్యాయం 1వ వచనం ఆ సముద్రం నుండి ఎక్కడికి వెళ్ళారు చాప కడుపు లోపలికి అడవ బాబు సముద్రం పడిన వాడు చాప ఏం చేశారు సోదరం హల్లెలూయా చెప్పండి ఓడలున్న వాడు కాకరలేని వాడికి ఎక్కడ పడేశాడు సముద్రం పడేశాడు సముద్రానికి వాడి కాకరలే సముద్రంలో ఉన్న పెద్ద ఒక చాప ఏం చేశాడు చాప కూడా చాప దొరికినప్పుడు ఏమైందంటే తెలుసా మీకు ఈ చాప పరిగెత్తుతున్నారు ఎక్కడి నుండి చాప నుండి ఎక్కడికి నినవెక్కి ప్రయాణం చేస్తున్నారు అన్ని చేపలు అడిగితే ఎందుకంటే ఇంత స్పీడ్ లేదు విధేయత కలగలేదు ఒకడికి నా మృంగిన కాబట్టి నాకు విధేయత లేకుండా పరిగెత్తుతున్నారు ఎవరు చెప్పినా కానీ అనుసరించిన మనకు అలాగే చెప్తా అర్థం అనుసరించలేని వాడు చాప కడుపులు కూడా వెళ్తే ఆ చాప కూడా గందరగోళం ఎంతవరకు ఎన్నెన్నో సమానము ఎన్నెన్నో చాపలు దొరికారు ఇప్పుడు వరకు ఇదేమన్నా అడిగిపోదా ఇది అడగదు ఎందుకంటే హలో అడగదు నీకే చెప్తున్నాను సోదరుడు ఇది అడగదు ఎందుకు అడగదని తెలుసా ఇది ఎంత కలగలేదు సడక్ ఎక్కడికి వెళ్తే అడగదు అడగలేకపోతే దాని కడుపుకేమవుతుంది కడుపు ఉప్పుకోవడం కడుపులు కూడా లోపల కూడా ఏమంటే సౌండ్ సౌండ్ వస్తే ఆ చాప పరిగెత్తుతున్నారు ఎందుకు పరిగెత్తుతున్నారు అనుసరించి నేను ఒకడికి నమ్మలేదు సోదరం కలిగిన ఈ చాప కూడా ఈ చాప లోపలికి వెళ్తున్నప్పుడు చాపకి కూడా ఏమిటి సమాధానం ఓడకెళ్తే ఓడకి సమాధానం పందరండి ఇంటికి వెళ్తే ఇంటికి సమాధానం చేయండి చాప కడుపుకి వెళ్తే అక్కడ కూడా సమాధానం చేస్తే చాప ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నా అక్కడ ఉండండి తర్వాత సోదరం కలిగిన
ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల కట్టుకొనిచున్నది. నేను మరన్నిటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. దేవుడి సన్నిధిని దిగిన వాడు ఓడకి దిగారు, ఓడకి దిగిన వాడు సముద్రం దిగారు, సముద్రం దిగిన వాడు చాప కడుపున దిగారు, చాప కడుపున దిగిన వాడు దిగారు. ఎందుకు దిగారంటే దేవుడి సన్నిధిని ఎప్పుడు పారిపోతున్నారో అప్పుడు నుండి జీవితం ఎక్కడికి ఎక్కడ వరకు వెళ్తుంది? కిందకి స్తోత్రం కదా. ఏ సంఘ బిడ్డలకి నేను నీకు అడుగుతున్నారు, నీ దేవుడు సంఘ బిడ్డలు అయితే కిందకి కాదని ఎదుగుతామవ్వాలి. రాత్రి నేను చెప్పిన బట్ట ఆత్మశక్తి ఉన్న వాడు ప్రతిదినం ఏమవుతుంది? బాగా కాదండి, ప్రతిదినం ఏమనంటే వర్తింపబడుతుంది. కిందకి 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 పోవడానికి కారణం దేవుడు సన్నిధి నీకు అవసరం లేదు. దేవుడు దేవుడు సాన్నిధి నీకు అవసరం లేదు. ప్రార్థన 100% దేవుడు ఆరాధన, ఉపాసన, చర్చికలను ప్రార్థన చేయడం, వాక్యం వినడం, స్తోత్రం సువార్తకరణం అది నీకు అవసరం లేదు. అటువంటి అవసరం లేకపోతే నీ వ్యక్తిగత కిందకి పడేసిన కింద నుండి పైకి రావడానికి ఈరోజు సంఘం మారిపోదు కాక, సంఘం మారిపోదు కాక, ఈ పైకి వచ్చిన కాక, స్థితిని మారిపోదు కాక, పిలిచారు కానీ పైకి రాలేదు. పిలిచారు కానీ ఎన్ని పిలిచిన కానీ మాత్రం ఇప్పుడు కూడా ఏమంటారు? స్తోత్రం. వాళ్ళకి ఇష్టమేది ఏదో నీ చెయ్యండి తల్లి. ఇప్పుడు మొదటి అధ్యాయంలో యోన గారు ఎక్కడ ఉన్నాం? దేవుడు సన్నిధి నుండి 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు దగ్గరికి పారిపోతున్నారు. ఇప్పుడు 2వ అధ్యాయంలో యోన ఎక్కడికి పారిపోతున్నారు? దేవుని దగ్గరికి పారిపోతున్నారు. సోదరు 2వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. ఆ మత్స్యపు కడుపులో నుండి యోన యెహోవాకు ఇలాగ ప్రార్థించాను. అప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళడానికి పరిగెత్తదు నేరగా. ఇట్ ఇస్ ప్రేయర్. ప్రార్థన. అర్థమవలే సోదరు కలిగిన దేవుడి సన్నిధికి వెళ్ళడానికి నీ ఏం చేయాలి? యోన ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంది? అప్పుడు అక్కడ నుండి దేవుడి సన్నిధికి చాలా నీ ఏ కింద ఉన్నారు కానీ అక్కడ నుండి ప్రార్థన చేస్తే అందరికీ నేను ఇప్పుడు మైక్ ఇస్తాను, కొంచెం ప్రార్థన చేయండి. కొందరికి మీరు ఎలాగ సంబంధించిన ఉండే ఇప్పుడు ఇస్తాను. కొత్త అంట ఇప్పుడు కూడా ఒక ముక్క కూడా రాదు. ఇప్పుడు కూడా ప్రార్థన స్తోత్రం. ఎందుకు రాదంటే తండ్రి దగ్గరికి నీ దగ్గరికి రాదు. ప్రార్థన చేయని వాడు కదా తండ్రి దగ్గరికి, తండ్రితో మాట్లాడిన వాడు ఏమవుతున్నాడు? మొబైల్తో మొత్తం మాట నొక్కడా నొక్కు. ఈ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి ఏమంటే సోప్స్ వేసారు, కాళ్ళకే సోప్స్, కై కూడా సోప్స్ వచ్చి రేపు వదిలి తిన్న తర్వాత అక్కడ నొప్పి వేస్తుందా మమ్మల్ని వచ్చిన ఇది నొక్కడానికి ప్రార్థనకి నీకేం లేదు.
జరిగింది కనుక స్తోత్రం. 9 వాక్యములు స్తోత్రం ఉంది. ఇంకేమంటే దేవునికి స్తోత్రం. రక్షణ బలి ఉంది. ఇంకేంటి? రక్షణ దేవుడు మన దగ్గర నుంచి వస్తా. దేవుడి దగ్గరికి రారా. రక్షణ వేరే ఎక్కడ లేదురా. విడుదల వేరే ఎక్కడ లేదు. నిన్ను విడిపించడానికి లోపల ఎవరు లేదు. అందరూ ఏం తెలుసున్నారు? ఆడ దగ్గరికి వెళ్తారు, ఏడు దగ్గరికి వెళ్తారు. దేనికి? విడుదల కాదు. నో విడుదల. విడుదల దేని కాదంటే దేవుడు యోన గారు ఇప్పుడు ఎవరి దగ్గరికి పారిపోతాడు? దేవుడి దగ్గర. కిందకి వెళ్ళి ఇది కిందకి వెళ్ళి పైకి వస్తుంది. దేవుడి దగ్గరికి ఏం చేస్తున్నా? ఈ దినమున రాయన సంఘటనలు దేవుడి దగ్గరికి పారిపోతే ప్రార్థన నేర్చుకో. వ్యక్తిగతంగా ప్రార్థన నేర్చుకో. రెండవది ఏమండి? శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు నీ ఏమవుతుంది? రాత్రిగా చెప్పిన మాట ఇప్పుడు నీ ఏడిసిన ఎక్కడో ఒకరోజు ఏడుస్తుంది. ఏడిపిస్తాడు దేవుడు. దాని ముందుకు నీ ఏం చేయాలి? ఇప్పుడు ఏడిస్తే అప్పుడు రోజుకి 8 ప్రార్థన 3 ప్రార్థన చేయదు కాబట్టి పడిపోయినప్పుడు పడిపోయినప్పుడు అందుకే ముందుకు చేసిన వాడు కిందకి పడితే ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన ఎక్కువ చేయాలి? ఆ సింహగోరలో ప్రార్థన. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు కూర్చున్నారు? అక్కడే ప్రార్థన. సయ్యాదులో మల్లేరియో సోత్రం అని చెప్పాలి. అక్కడ చెప్పకుండా, అక్కడ ప్రార్థన పడ్డా, అక్కడ ఏ చేయకుండా ఆ రాత్రి అందరు సింహగోర మధ్యలో ప్రేర్ చేయండి, ఏడ్చండి. దేవుడికి స్తోత్రం. రెండవది విషయం, యోన గారు దేవుడి దగ్గరికి ఏం చేసింది? మూడవ అధ్యాయం సమయం మూడవ అధ్యాయం మొదటి వదిలి చూడండి. అంతటా యెహోవా వాక్కు రెండవ వారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, స్తోత్రం. ఇప్పుడు దేవుడు తోడుగా పరిగెట్టుతున్నాడు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి పరిగెట్టిన వాడు ఇప్పుడు ఎవరు తోడుగా? తోడుగా. బదిలీ ఏం చేస్తున్నాడు? దేవుడు తోడుగా పరిగెట్టలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈయనకయ్యారు దేవుడు తోడుగా పరిగెట్టారంటే రెండోసారి దేవుడు అతనికి ఏం చేశాడు? ప్రత్యక్షమైంది. దేవుడికి స్తోత్రం. చెప్పొచ్చు కదా. 1 అధ్యాయం 2వ వాక్యం చూడండి. దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలిగించునని ప్రకటింపుము అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 3వ అధ్యాయం 2వ వాక్యం పెడతాడు. 3వ అధ్యాయం నీ లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసి సమాచారం వారికి ప్రకటన చేయుము. 1 అధ్యాయంలో చెప్పారు సమాధానం ప్రకటించమని. 2వ అధ్యాయంలో వచ్చినప్పుడు దేవుడు చెప్పారండి ప్రకటించమని. స్తోత్రం. అదే 2 సార్లు దేవుడే చేసింది. ఆయన మాట్లాడింది దేవుడు. స్తోత్రం కలిగి దేవుడు తోడుగా నీ నడిచి వస్తే ముందుకు మాట్లాడినట్టుగా ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడారు. స్తోత్రం కలిగింది. యోనతోని దేవుడు ఏం చేశారు? మాట్లాడింది. మరి స్తోత్రం గట్టిగా చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడు నీతో ఏం చేయాలి? మాట్లాడాలి. స్తోత్రం కలిగి మాట్లాడాలంటే దేవుడు తోడుగా నడవండి. దేవుడు తోడు. ఆలోకు చెప్పండి. స్తోత్రం. ఆలోకు ఎంత తోడుగా నడిచారు? నడవడానికి యోగ్యుడైన వాడు తోడుగా నడిచారు. ఆ కాలంలో యోగ్యత ఉండేవాడు లేదు. ఆ
టైంలో ఏం చేశారు? అవునా లేదు, నేను లేదు. యూదా గ్రంథం 14వ వాక్యం చూడండి. నేను చెప్పిన కరెక్టా లేదని చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అతనికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి భక్తిహీనుడు కఠినమైన మాట వారిని ఒప్పించుటకు. అంటే అక్కడ ఆనప్ప ఏం చెప్పిన మాట అంటే భక్తిహీనుడు చేసిన క్రియలు అంటే పనిగా అపహసించే వారు కఠినమైన మాట. అటువంటి వారి మధ్యలో దేవుడు తోడు నడిచారట. ఎవరి తోడుగా? ఆ కాలంలో ఉన్న మనిషి స్వభావం భక్తిహీనుడు, కఠినమైన మాట, అపహసించిన వాడు. స్తోత్రం. అనగా ఉండినప్పుడు కూడా దేవుడు కూడా నడిచారు. దేవుడు హలో సంగమా, స్తోత్రం. సాతాను సింహాసనం ఉన్న చోట్ల నివసించుచున్నారని నేను ఎరుగును. ఇది ప్రకటన గ్రంథములకు 2వ అధ్యాయంలో చెప్పారు. మీ ఎక్కడ ఉన్నారని నేను అమ్మా ఏ కాలంలో ఎక్కడ ఎన్ని మంది దుష్టలు ఉన్నారు కానీ అక్కడ నీకు ఎవరు తోడు నడవచ్చు. ఊరు వారి మందిని వారు కాకపోవచ్చు కానీ నీకెవరు తోడుగా నడవచ్చు. దేవుడు తోడుగా నడవచ్చు. ఇప్పుడు యోనా దేవుడి తోడు నడిచిన్నారు. నడిచినప్పుడు దేవుడు మాట్లాడాలని ప్రారంభించారు. ఈ దినములు దేవుడు స్వరం వినబడాలి. సంగములు దేవుడు స్వరం వినాలి. చాలా దినములు అంటే దేవుడి స్వరం ఇప్పుడు కూడా కొందరు ఏం చేయలేదు, వినలేదు. దేవుడి యోనా గ్రంథం 3వ అధ్యాయం 4, 5 వాక్యం చూడండి. యోనా మాట్లాడినప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. దేవుడి మాట మాట్లాడి ఎవరు కాదు ఎవరు మాట్లాడిన వాడు మాట్లాడితే అది ఒక్క రోజు రోజంతా అందరికి దగ్గర ఉంటుంది. కట్టుకు రావడానికి కష్టం. కానీ దేవుడు యోన గారికి తోడుగా నడిచినప్పుడు మాట్లాడారు. ఇప్పుడు యోన ఏం చేశాడు? ఒక్క రోజు ప్రయాణం చేసి కదమ్మా దిన ప్రయాణమంతా దూరము సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములు చాటించి కనులేమి అల్పులేమి చెప్పండి గట్టిగా. ఇదన్నీ వినినప్పుడు నెలవేరుకి వెళ్ళి దేవదాసులు వాక్య ప్రజలు చేసిన వెంటనే వాళ్ళందరూ ఏం చేశారు? ఉపవాసం అంటే మనుషులు మొదలుకొని పశువులు వరకు ఏం చేశారు? ఆయన అర్థం అండి. అందరూ ఉపవాసం అంటే మనం కొందరే. పశువులు కావాలి, నీళ్ళు ఇవ్వలేదు, గట్టి ఇవ్వలేదు. ఈ పశువులకి నీళ్ళు 3 పూట తీసుకుని గట్టి ఇవ్వలేదు. ఉపవాసం అమ్మాయి తల్లి కుమారుడా ఉపవాసించి దేవుడు అసలు కొప్పు కాలికి సోదరం కలిగింది. కొవ్వు పెరిగితే కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే హార్ట్ పెయిన్. సోదరం కలిగింది. నాకు లాభం లేదు, లాభం అక్కర్లే. అట్టంగా రావడానికి లాభం లేని వాడికి కూడా ఏమొచ్చు హార్ట్ అటాక్ వస్తుంది. అయ్యో హార్ట్ అటాక్ గురించి చెప్పలేదు, అది రాకుండా చెబుతున్నారు. అందరి దేవుడు సంగతి ఏం చేశాడు? దేవుడు చేశాడు. 3:10 తమ చెడు నడతలను మానవనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాము మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేరు. దేవుడు చెప్పిన మాట ఏం చేశాడు?
ఎప్పుడు 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 పశ్చాత్తాపడినప్పుడు ఎప్పుడు ఉపవాసం చేసినప్పుడు దేవుడు చేసిమని చెప్పిన కీడు సోదరం అలా మనం ఉపవాసం చేసిన అనుకో కొన్ని మీరు బాకీ చెప్తాను అనుకున్నాను ఏసీ ఆపానండి ఆపండి చలి ఎక్కువ ఉందా కొనిపోకూడదు సోదరం సోదరం కదిలిగా దేవుడు రప్పించమని చెప్పిన కీడు వారు మీదకి రాకుండా దేవుడే చేశాడు. పశ్చాత్తాపడి వారికి చెయ్యుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. నీ పశ్చాత్తాపం పడితే దేవుడు కూడా పశ్చాత్తాపడతాడు. సోదరం కలిగినగా దేవుడికి సోదరం కలిగిన మూడవ అధ్యాయంలో యోనా దేవుడు నడిచారు. నాలుగవ అధ్యాయంలో యోనా నాలుగవ అధ్యాయంలో యోనా దేవునికి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. నాలుగవ అధ్యాయంలో యోనా చెప్పండి దేవునికి విడిచిపెట్టి వెనక్కి. ఒకటి అధ్యాయంలో ఒకసారి చెప్పండి. ఒకటి అధ్యాయంలో యోనా దేవుని విడిచిపెట్టి కిందకి వెళ్ళిపోయారు. రెండవ అధ్యాయంలో యోనా దేవుడి దగ్గరికి పరిగెట్టాడు. మూడవ అధ్యాయంలో యోనా దేవుడి తోడుగా పరిగెట్టాడు. నాలుగవ అధ్యాయంలో యోనా దేవునికి విడిచిపెట్టి వెనక్కి పారిపోతున్నారు. ఈ పారిపోయిన విషయం చెప్తే ఎవరే ఎదిరిన విషయం చెప్పినప్పుడు కూడా అల్లెలే చెప్పలేని వాడు పారిపోయిన విషయం చెప్తే అల్లెలే బతుకుతాడు. సోదరు ఆమె చెప్పండి. దేవుడు ఏం చేశారంటే నాలుగవ అధ్యాయం 1-2 వాక్యాలు యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలీయులు బహు శాంతమును. యోనా ఇప్పుడు చూసి కోపిస్తున్నారు. ఎందుకు కోపిస్తున్నారు? ఆయన దేనికి ఒక్కరోజు ప్రయాణం చేసి వాక్య పని చేసేది నిలవే పట్టణం ఇప్పుడు ఏమవుతుంది? నాశనం అయిపోతానని ఈ ప్రజలు మొత్తం పశువులు మొత్తము కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆడికి నశింపకుండా అందరికీ విడుదలిచ్చిన చూసినప్పుడు చెప్పిన పాస్ గారికి నొప్పి వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు మారేసరికి దేవుడు ఉగ్రత తీసుకొస్తానని చెప్పింది. వారి దేవుళ్ళ దగ్గర తిరిగి వచ్చేసరికి ఆ ఉగ్రత దేవుడు చెప్పి పాస్ గారి తాపం వచ్చింది. నాకు తాపలేదని పాస్ గారు అనుకున్నారు. ఊరు మొత్తం ఏమవ్వాలి? ఇదే నన్ను చెప్పారు. ఊర్లు ఉన్నప్పుడే నన్ను చెప్పారు వారి దగ్గరికి నేను వెళ్ళను అనగా చెప్తాను. ఎల్లును ఎందుకు వారు పశ్చాత్తాపడం పడుతుంది, విడుదల కలుగుతున్నారు. కానీ నేను చెప్పిన మాట మాత్రం జరగాలి. ఎవరు చెప్పలేదు? యోనా ఏం చెప్పదో నీ ఒక్క విషయం గురించి నీ ఆలోచించి చెప్పినప్పుడు 1,20,000 1,20,000 అక్కడ ఏడుసినప్పుడు నీ ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తావు? కోపిష్ఠుడుగా కూర్చున్నాడు. దేవుడు ఈయనతో ఎరగ మాట్లాడుతున్నారు. దేవుడు దినప్రతి ఏం చేసిన కోపం ఉన్నవాడని కీర్తనలు రాయబడింది. ప్రతిదినం కోపించిన వాడు. కానీ యోన దగ్గరికి వచ్చినప్పుడు కోపం లేదు. యోన కోపించినప్పుడు దేవుడు ఎరగ మాట్లాడచ్చు. చక్కగా మాట్లాడు.
ఇదంటే చెప్పి ఈయన చేయన పని మీరు చూడండి. 4వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. అప్పుడు యోనా ఆ. ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినా చూచెదనని ఆ నీడన కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొన చెట్టు ఒకటి ఏర్పరిచి దేవుడు పరిచయం చేయన చోట మార్చేది. దేవుడు పరిచయం చేయన చోట మార్చేది. ఎక్కడికి? ఆ పట్టణం నుండి ఏం చేశాడు? తూర్పు తట్టుకు వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగింది. యోనా తగిన పని మీరు చూడండి. దేవుడికి స్తోత్రం. అక్కడ నేను చెప్పిన పని అంటే దేవుని విడిచిపెట్టి ఈయన వెళ్ళి ఆ పట్టణం విడిచిపెట్టి ఏం చేశాడు? తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చేశాడు? ఒక పంట వేసి బస చేసి ఆ నీళ్ళ కింద కూర్చున్నారు. అవును కదా? ఆ నీళ్ళ కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం. ఎవరితోని కోపం? దేవుడి దగ్గర కోపపడి సొంతం ఏం చేశారు? పొలమేట్టుకొని అక్కడ కూర్చున్నారు. స్తోత్రం కలిగింది కదా. అప్పుడు అదే జరిగింది కాదు కదా. లోకసభ 15వ అధ్యాయంలో 28 ఒక తండ్రికి 2 కొడుకుంది. ఆ పెద్ద కొడుకు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంది? విందు జరిగిన చూసిన ఇంటికి లోపలికి రాకుండా పని వాళ్ళకి పిలిచి అడిగారు ఏంటి జరుగుతున్నారు? ఎవరండి? మన సంఘ బిడ్డలు చేసినట్టుగా అయ్యాన్ని పిలిచి ఫోన్ చేసి అడుగుడు. అక్కడికి పిలిచి అడుగుతుంది. అక్కడ ఏం రాలేదమ్మా ఒకసారి నీ పనివాడు గడ్డహీనుడు. నీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగచ్చు? నాన్న దగ్గరికి అడగడానికి ఉన్న వాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి ఇప్పుడు కూడా కొందరు అనగా సంఘ విషయం మొత్తం ఎవరితో తెలిసి ఉన్నారు. పనివాడి దగ్గర పాస్టర్ గారికి తెలియదు. ఆయనకు అవసరం లేదు. సోదరుడు ఇంటిలో ఏం జరుగుతున్నారు అడిగినప్పుడు చెప్పారు నీ సహోదరుడు నీ తమ్ముడు వచ్చి ఉన్నారు. అతడు తన యొక్కకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెనను. ఇతడు విన్నప్పుడు అయితే అతడు కోపపడి కోపపడి అది పెద్దదైపోయింది. ఆ కోపపడి లోపలికి వెళ్ళనొల్లక కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బట్టి మారుకొనెను. అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేను ఆయన అర్థం ఏంటి? నాకున్న సీనియర్కి నీకు తెలుసా? సిన్సియారిటీ కదా. ఇన్ని సంవత్సరాల నుండి చేశాడు కదా నాన్నకి. ఇన్ని సంవత్సరాల నుండి నీ తోడుగా ఉన్నా అడగ కదా. పుట్టునండి పచ్చావతో చెప్తున్నా. దేవుడు తోడుగా ఉన్నారు. తండ్రి తోడుగా ఉన్నారా? లేదు. ఈయన ఎక్కడికి పోవాలని చెప్తారండి. ఎక్కడి నుండి వచ్చారు? మీకు కూడా ప్రౌఢ దేవుడి దగ్గర ఉంటారు. బాధతో దేవుడి దగ్గర పడితోను మాటలతో దేవుడు తండ్రి దగ్గర ఎక్కడికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. సోదరు అందరండి చూపు చూస్తే తండ్రి దగ్గర ఉండినట్టుగా పని చూస్తే చెప్పాను కదా. సోదరం కలిగింది. ఆయన ఎప్పుడు నేను ఎన్ని సంవత్సరం నీ తోడుగా ఉన్నాను. ఇప్పుడు వరకు నాకే ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇది ముందుకు ఇచ్చిన గురించి చెప్పరా? ఇది ముందుకు నీకు నీ అన్ని పొందుకున్న ఆకి చెప్పు. మీరు కూడా అనగా నేనేదైనా చెయ్యలేకపోతే అదే చెప్తాను. జోడి పాస్టర్ నేనేదైనా చెయ్యలేదు అనుకో అలాగా అయ్యగారు చెప్పొచ్చు చెయ్యొచ్చా? అయ్యగారు చేసిన చెప్పరా?
చెప్తే అదే ఉంది, ఇది తక్కువ. మనం రివర్స్ అయిపోయాం. ఆమె నీ గురించి కాదు, మన సంగతి చెప్తున్నా. తండ్రి ఎన్నెన్నో చేశారు, అది గొర్రెపిల్ల కోసం ఎందుకు చదవండి చదవండి మీరెందుకు. ఎన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేనెన్నడూను మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్ల ఇవ్వలేదు. నాన్నతో సంతోషించడానికి కాదు, ఫ్రెండ్స్ తో సంతోషించడానికి. దేవుడు నీకెందుకు ఇవ్వలేదంటే నీ యాటిట్యూడ్ ఆయన తెలుసు. సరదా పడేది నాన్నతో కాదు, ఊరోతో. నాలుగుతో ఏం చెయ్యాలి? మందియో కిందియో ఏదైనా కొట్టి నాలుగుతోని ఏం చేయాలి? అదే అక్కడ సంతోషించి నీకెవరితో కావాలి? ఒంటరిగా విడివిడిగా స్నేహితులతో తినేస్తారు ఇంటికి. అందరు ఉన్నారు ఇక్కడ, కొందరు ఎక్కడే వెళ్ళిపోయినట్టుగా ఉంది. దేవుడు నీకు ఎన్నెన్న మేర చేసేది, ఆ మేర గురించి నీ చెప్పకుండా దొరకలేని విషయం ఇప్పుడు కూడా చెప్పని నీ తీరుతున్నావా? నీ పని వాడు అంటే యోనగారికి దేవుడు ఏం చేయలేదు, జైలు చేశారు కదా, ఇది చెప్పారు సార్. అని నినవెక్కి దేవుడు వెళ్ళమని చెప్పారు, ఎక్కడికి వెళ్ళారు? తర్షీసుకి వెళ్ళారు. దేవుడు చెప్పారండి, ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? నినవెక్కి వెళ్ళమని చెప్తే ఈయన తర్షీసుకి వెళ్ళి ఎరగెళ్ళారు. పడవెక్కి డబ్బులు ఇచ్చుకునేవాడు, కూలి ఇచ్చి. పడవెక్కి డబ్బులు ఇచ్చుకునేవాడు. అవును కదా, పడవెక్కి ఓడ ఎక్కి డబ్బు ఇచ్చుకోలేదు. అవును కదా, అక్కడ ఉంది కదా. తెలుగులో కూలి కాదు, కేవలం ఇచ్చి. నీకు అలా చెప్తా వెంటనే మంటదు. కూలి కూలి పనివాడికి ఏముంది? ఎందుకు కూలి ఇచ్చాడు ఆయన? అది కాదు స్తోత్రం. ఈ అనుసరించి లేని వాడు కూలి ఇవ్వాలి. మాట అనుసరించి లేని వాడు ఏమవుతాడు? ఈ రోజు అది ఎల్లుండి అయ్యి కానీ నీ కూలి దేవుడు చెప్పినప్పుడు కూలి, దేవుడు నేనకి వెళ్ళిపోవడానికి చెప్పిన కూలి తింటే దేవుడే చెప్పి నీ ఎంత చాలు అన్ని నీ కోసం సెట్ అవుతుంది. తాను తాన కొందరు అందరు ఉన్నారు కదా. ఇంకా కొంచెం తర్వాత నుంచి కొంచెం గట్టిగా వస్తుంది దేవునికి. యోనగారి దగ్గరికి తిరిగిన ఆయన ఏం చేశారు? పట్టణం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి తూర్పు దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఏం చేశారు? కూర్చున్నారు. కిందకి తన ఆరంభానికి దేవుడు సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి. నువ్వే నేనే అయితే చేస్తావా కదా? దేవుడిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయి దూర దేశంలో ఒక పందలేసి అక్కడే నివసించి ఆ నీళ్లు కింద ఉండినప్పుడు దేవుడికి ఈ నా కుమారుడు ఇలాగా ప్రయాసపడి ఎండ తగులుకొని కూర్చున్నారు. దేవుడు వెంటనే ఒక స్వరచెట్టు ఏర్పరిచి స్వరచెట్టు ఎక్కడ తనకు పైకి వచ్చి ఆయన ఏమిచ్చారు? నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళు హ్యాపీ అయింది. హ్యాపీగా ఎంతో ఎలాగ సంతోషం. ఇప్పుడున్న నీడ శాశ్వతం కాదు. నీకు దొరికిన ఆ నీడ నీకు తెలియకుండా, నీ పని చేయకుండా, నీ ఏం చేయకుండా దేవుడు నీకేం చేశాడు? నీళ్ళ కోసం ఇచ్చిన ఒక చెట్టు. ఏ చెట్టది? చెట్టు. ఆ చెట్టు ఇప్పుడు కూడా ఉంది, ఆంధ్రాలో ఉంది, ఇండియా దేశంలో ఉంది. ఎప్పుడైనా నీకు చూపిస్తాను నేను చెట్టు. అందుకే సూర్యుడు వెలిగించినప్పుడు ఏమంటే ఏమవుతున్నాడు? వెలుగు తగిలినట్టుగా ఉంది. స్వాతంత్రం కలిగింది. వచ్చినప్పుడు చాలా సంతోషం వచ్చింది.
150 మంది మారు మనసు పొందిన చూసి ఏం చేయదు. ఏం చూసాను? అయ్యో విక్రమంలో మీటింగ్ చేసిన దాని గురించి సంతోషిస్తున్నాను. నాకు ఈ నెల దేవుడు 20,000 ఇచ్చారు. సూపర్ సంతోషం. చాలు. విగ్రహాలు 3 రోజులు మీటింగ్ పెట్టారు. దాని గురించి ఏం చేయదు. ఈ నెల నాకు 3,000, 5,000, 10,000, 20,000 అది శాశ్వతం కావాలి తమ్ముడు. శాశ్వతం కావాలి. నీ పని శాశ్వతం కాదు. నీ చేయడం పని శాశ్వతం కాదు. ఈ పనిని తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చిన దేవుడికి అర్థమైంది. ఎక్కువ సాగాలి. ఈ చెట్టు కింద నీరు మారదని దేవుడు తెలుసు. దేవుడు ఏం చేశాడు? మరుసటి ఉదయమునందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు ఏం చేశాడు? ఒక పురుగును ఏర్పరిచే పురుగులు వచ్చి ఏం చేశాడు? చెట్టును ఏం చేశాడు? తినేశాడు. నేనందరూ బయట వేరే పాస్టర్ మోసం చేయొచ్చు. పురుగు వచ్చినప్పుడు ఏమైంది చెప్పు? ఎన్ని వాడిపోతున్నది చెప్పు. నీ సముద్రం వాడిపోతున్నది, నీ ఆరోగ్యం వాడిపోతున్నది, నీ పని వాడిపోతుంది, ఆస్తి వాడిపోతుంది. ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైనది యేసు. శాశ్వతమైన దేవుడే. అరచేతులు పట్టుకుంటా, గట్టిగా పట్టుకో. సగమే పట్టుకో. ఎప్పుడు దేవుడు చిన్న ఏం చేయాలి? సగమే. ఇది మొత్తం నా దేవుడు పట్టుకుంటు అది అది దేవుడు మీకంటే అయ్యానండి. ఎందుకు ఈ వెగరంటే వాక్యం చెప్తున్నారు? ఆ వెగంటే వాక్యం చెప్పడం దేవుడు ఎప్పుడైనా దేవుడు చేసిన ఈ వ్యక్తి కోసం దేవుడు చేసిన 6 విషయాలు. వెంటనే దేవుడు చేసిన 6 విషయాలు. 4వ వాక్యం. దేవుడు ఒక పెనుగాలిని పంపించారు. 17వ వాక్యం. దేవుడు ఒక మగా పెద్ద మత్స్యాన్ని పంపించారు. ఓకే, 17వ వాక్యం మత్స్యం. 2వ వాక్యం 10. ఆ మత్స్యము సోదరం కలిగింది కాక. చాప ఇప్పుడు ఏం చేశాడు? మింగరు కక్కలు 2 చేసినది. దేవుడికి సోదరం కలిగింది కాక. 4 ఏమంటే 6వ వాక్యం ఒక చెట్టు ఇచ్చాడు. ఏ చెట్టు అండి? చెట్టు. సోదరుడు 4వ 7 ఒక పురుగుని పంపించాడు దేవుడు. అవునా? 4వ 8 వాక్యం. దేవుడు తూర్పు గాలిని ఏం చేశాడు? 6 గాలి దేవుడు యోన కోసం. ఇది అర్థం నీకు అర్థం అవ్వలేదు. నిలబడి ఉన్న వాడికి ఒక్క మాట చెప్పినప్పుడు వారందరూ ఏమైంది? పశ్చాత్తాపడు. ఆ వాక్యం చెప్పిన వాడికి తిరిగి రప్పించడానికి 6 మాటలు చెప్పినప్పుడు తిరిగి రాలే. నేను ఎవరికి చెప్పినప్పుడు ఊరో ఒక్క మాట వాక్యం ఒక రోజు నడిచి వాక్యం పని చేసినప్పుడు 120 మంది ఏమైంది? పశ్చాత్తాపడు. కానీ 6 సార్లు యోనాతోటి దేవుడికి మాట్లాడినప్పుడు
వాక్యం గురించి తెలిసిన పాస్టర్ గారు ఎంత కఠిన హృదయమో. హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఈ పగలు దేవునికి స్తోత్రం కలిగి కొందరికి ఒక్క మాట చెప్తే చాలు ఏమవుతారు. నిలబడి ఉన్న వాళ్ళకి మాట చెప్తున్నప్పుడు వారు ఏం చేశారు? తిరిగి అక్కడికి పంపించిన దేవుడు దాసుడు దేవుడు బిడ్డల దగ్గరికి 7 మార్లు 6 మార్లు దేవుడు మాట్లాడింది. ఎలాగా? గాడితోని మాట్లాడారు, చేపతోని మాట్లాడారు, కక్కడానికి మాట్లాడారు, సరచడించేది దేవుడితో మాట్లాడారు, పురుగులతో మాట్లాడింది, తూర్పు గాలితో మాట్లాడి. ఎందుకలా యోనా నీకు అర్థం అవ్వలేదు? ఇప్పుడు కూడా నీ జీవితం ఎందుకు మారలే? కొన్ని చూసి, కొన్ని అనుభవించి, కొన్ని సహించి తిరిగి కొందరికి జరిగినది చూసి, నీకు కలిగినది అనుభవించి, కొన్నిటిని సహించినట్టే ఎరిగి తిరిగిరా. ఇవన్నీ చేసినప్పుడు తిరిగి దేవుడు 3 మాట ఆడుతున్నాడు. అదొక చెప్పి నా మాట అనిపిస్తున్నది. ఈ రాపల్లి గారు దేవుడు మొదటి అందుకు దేవుడు చూపించి దేవుడు అడుగుతుంది, నీ చెయ్యినది న్యాయమా? నీ కోపించినది న్యాయమా? ఈ పని దేవుడు నీతో అడుగుతున్నారు. 6 సార్లు నీతో నేను మాట్లాడారు. ఇప్పుడు నీ చెయ్యినది న్యాయమా? ఇప్పుడు చెయ్యనది న్యాయమా? ఇప్పుడు కూడా చెప్తే నీకేమొస్తున్నారు? కోపం వస్తున్నారు. రెండవది 4వ వాక్యం, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఈ పట్టణంలో నుండి పోయి 9వ వాక్యం చూడండి. అప్పుడు దేవుడు నీవు కోపించుట న్యాయమా ఈ సరస్సు చెట్టు గురించి నీ ఏం చేస్తున్నావు? కోపించడం నీవు అడగకుండా, నీ కోరుకుంటా, నేనే నీ కోసం ఏర్పరిచిన ఆ చెట్టు వాడిపోయినప్పుడు నీ ఏం చేస్తున్నావు? ఇది న్యాయమా? దేవుడు నీ అడగకుండా, దేవుడు నీ ఊహించకుండా, నీకు ఇచ్చినది నీ చేతి నుండి కూలిపోయినప్పుడు, నష్టమైనప్పుడు నీ ఇప్పుడు దేవునికి ఎదురుగా మాట్లాడుతుంది న్యాయమా? అర్థమవుతుంది. ఈ చెట్టుని అడిగారా? ఇప్పుడు కలిగిన మేలు నీ అడిగారు దేవా? అడగలేకుండా దేవుడు అన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీ దేవునికి ఎదురుగా ఏం చేశాను? అది న్యాయమా అని దేవుని అడుగున్నారు. దేవుడికి చూడండి అంటే దేవుడు 11వ వాక్యం 11వ వాక్యం. అయితే 20,000 కంటే ఎక్కువ 7 ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయములు నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. దేవుడు అడుగుతున్నారు. 1,20,000 మంది వారి విషయం గురించి నేను విచారం చెయ్యనది న్యాయమా? ఇప్పుడు కూడా చాలా మంది ఒక్కరి కోసం మాత్రం విచారం చేశారు. దేవుడు ఒకరి కొరకు మాత్రం కాదండి విచారం, అందరి కొరకు దేవుడు విచారం చేయాలి. స్తోత్రం కలిగింది. నేను మారు మనసు పొందానో ఇది నాకు తెలియదు, కానీ ఒక విషయం నాకు అర్థమైంది. స్తోత్రం కలిగింది కాక దేవుడు ఒక మాట గురించి ఈయన గురించి చెప్పుతున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పుతున్నారు. 41వ వచనంలో సోదరు ఒక మాట చెప్తున్నారు. దేవుడు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన
చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇవన్నీ చేసినప్పుడు యాసారి మాట్లాడినప్పుడు తిరిగి రాలేనప్పుడు మతాయి సువార్తలో ఆడి పేరు దేవుడు రాసింది. నీ చెయ్యిన మంచి క్రియలు దేవుడు మెచ్చుకోవాలి. నాకు నీకు అర్థం అవ్వలేదు. యోన ప్రకటన విన్ని మారు మనసు పొందిరి గనుక నేను మారు మనసు పొందానని రాయబడలేదు. నేను చెప్పిన మెసేజ్ నీకు అర్థమైంది లేదా నాకు తెలియదు, కానీ నాకు బాగా అర్థమైంది. ఆయన చేసిన నినవేలు ప్రకటించిన సువార్త నా గురించి దేవుడు మర్చిపోవాలి. దేవుడికి దేవుడు రాయుడు ఏది చేస్తున్నారు, దేవుడు అన్యాయస్తుడు కాదు. మంచివాడు దేవుడు ఏదైనా మర్చిపోదునా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏదైతే చేసినారో అది దేవుడు మర్చిపోతాడు. మనిషిని మర్చిపోతుంది. అది ఎరిగి నీ దేవుడు వర్క్ చేయాలి. నీ కోరుకున్న వాడు నిన్ను మర్చిపోతాడు, కానీ నిన్ను కోరుకున్న వాడు మర్చిపోతాడు. నీ కోరుకున్న వాడు నిన్ను ఏం చేస్తాడు? నేను కోరుకున్న వాడేమో యేసు నిన్ను ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఎప్పుడు కూడా ఏం చేయను. ఈ పగలు నేను నీకు అడుగుతున్నా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. నాకు అదే నొప్పి కలిగింది. ఆరు ఏం చేశారు, కానీ ఆయన ఏం చేయలేదు. న్యాయాధిపతుల పుస్తకం 16:28 చదవచ్చు. సాంసన్ దేవుడి సన్నిధి చేశారు. ఒకసారి నన్ను ఏం చేయాలి, జ్ఞాపకం చేయము. ఈ పగలు దేవుడు బిడ్డలు ఎంతమంది ఆయన శక్తి ఏమైంది, ఎలాగ కూలిపోయింది. ఆ తల మీద 7 జడలు ఉండేది. ఆ జడలు ఏం చేశారు, తెలియదా ఆ జడలు ఏం చేశారు, కట్టి చేశారు. తెలియక కట్టి చేసినప్పుడు ఆడనుకున్నారు ఇంకా ఈ శక్తిలోనికి తిరిగి మనకి తెలియక ఒక విషయం తెలియదు. 7 జడలని కట్టి చేశారు, అది రూట్ కట్టాలి. వేరే